జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. సో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 43 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఢిల్లీ ఏమన్నా తమ అవకాశాలను పెంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా? తిరిగి పుంజుకొని ప్లే ఆఫ్స్కు చేరడానికి ప్రయత్నిస్తుందా? లేదంటే యాస్టీస్గా రాజస్థాన్ రాయల్స్ తమ ప్రతిభను కనబరిచి ఢిల్లీ మీద తమ పట్టు నిలుపుకునే అవకాశం ఉంది? డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? యాస్టీస్గా రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్గా ఉండబోతుంది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్న తీరు, నాట్ ఓన్లీ బ్యాటింగ్, బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్లో 3 సార్లు ఫస్ట్ బాల్ కే వికెట్ తీశాడు ఈ సీజన్. అదే పవర్ ప్లే లో చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అతనికి నాన్రీ బాల్కర్ కూడా మంచి సపోర్ట్ అందిస్తున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎస్ఎస్వి కూడా లాస్ట్ మ్యాచ్ లో 50 చేశాడు. దిస్ టీమ్ ఈస్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. మిడిల్ ఆర్డర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫెరేరా అండ్ శుభం దుబే మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కాబట్టి. అందులో హోమ్ కండిషన్స్ లో జైపూర్ లో ఆడుతున్నారు. పింక్ సిటీలో పింక్ టీమ్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో స్పిన్నర్స్ని కూడా మార్చారు. రవి బిష్నాయ్ ప్లేస్లో ఇంకొక స్పిన్నర్ని తీసుకొచ్చారు. సో రవి బిష్నాయ్ని మార్చడం అనేది ఏమన్నా రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చా? లేదంటే ఆ డెసిషన్ ఎందుకో కొంచెం మార్చుకోవడం మంచిది అనిపిస్తుంది? అది కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది. ఎందుకంటే రవి బిష్నాయ్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లో 11 వికెట్లు తీశాడు. చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేశాడు. అతను 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినంత మాత్రాన అతన్ని పక్కన పెట్టారు. అర్థం అంటే ఒక టాల్ లెగ్ స్పిన్నర్ తీసుకొస్తే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు. అతని బౌలింగ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు కానీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం తీసుకొచ్చారేమో. మరి అతను కూడా మంచి బౌలింగ్ వేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో కొద్దిగా వికెట్లు తీస్తున్నాడు. హైట్ ఆల్మోస్ట్ 6 feet 4 inches ఎంతో హైట్ ఉంది అతనికి. సో అనిల్ కుంబ్లేని చాలా మంది పోలుస్తున్నారు అతనితో. బట్ వాట్ ఎవర్, అతను ప్రస్తుతానికి అతని కండి అలా కాకుండా జడేజా కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ వేశాడు. జడేజాని వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. కొన్నిసార్లు అతను బ్యాటింగ్ రావట్లేదు, కొన్నిసార్లు బౌలింగ్ కూడా ఇవ్వట్లేదు. కానీ లాస్ట్ మ్యాచ్ లో జడేజా చాలా టైట్ స్పెల్ వేశాడు. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ బిష్నోయిని పక్కన పెట్టి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎందుకో కెప్టెన్సీ విషయంలో ఓకే, కానీ సో మొదటి నుంచి కూడా బ్యాటింగ్లో ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాడు. మహా అంటే ఒక 35 runs వరకు ఇప్పుడు అతను టాప్ స్కోర్గా చూడొచ్చు. కానీ అతను ఫెయిల్యూర్ అవడం అనేది ఒక మైనస్గా మారిపోయింది అనుకోవచ్చా రాజస్థాన్ రాయల్స్కి? డెఫినెట్గా. ఎందుకంటే అతను కెప్టెన్సీ ఇవ్వడమే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆ టీంలో డొనాల్డ్ ఫెరేరా వాళ్ళ కంట్రీ కెప్టెన్ చేసిన వాడు, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చేసిన వాడు. రవీంద్ర జడేజా చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ చేశాడు. ఇండియా కూడా ఒక 1.5 దశాబ్దంగా ఆడుతున్న ప్లేయర్. ఇలాంటి జైస్వాల్ లాంటి ఒక ఇండియా ప్లేయర్ని వీళ్ళందరినీ పక్కన పెట్టి రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ ఇవ్వడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ క్యాప్టెన్సీ గొడవ వల్లనే బహుశా సంజు శాంసన్ వెళ్ళిపోయాడని కూడా చాలా మంది భావిస్తారు. అతను ఎందుకు అలా కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు అతను ఫెయిల్యూర్స్? లాస్ట్ మ్యాచ్ లో 29 పిక్ గానే చేశాడు. ఒక చేజ్ లో అతను 29 చేయడం, కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. అతను ఇప్పుడున్న పూర్ ఫామ్ లో తాజాగా ఒక ఈ సిగరెట్ స్మోకింగ్ కేసులో కూడా ఇరుక్కున్నాడు అతను. సో అతని ప్రెజెన్స్ ఇన్ ద టీమ్, కెప్టెన్ గా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్న వాటి మీద కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయింది. సో రియాన్ పరాగ్ ఎందుకని అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ టీం అనేది ఎవరికి అర్థం కాని విషయం. బట్ అతని ల్యాక్ ఆఫ్ రన్స్, ల్యాక్ ఆఫ్ ఫామ్ అనేది మాత్రం టీంని బాగా హర్ట్ చేస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైభవ్ సూర్యవంశీ ఒకవేళ స్టార్టింగ్లోనే అవుట్ అయితే సో టీమ్ స్కోర్ అనేది కూడా చాలా వరకు కూడా డౌన్ఫాల్ అవుతుంది. అలా కాకుండా పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ కానీ అద్భుతంగా ఆడితే ఖచ్చితంగా టాప్ స్కోర్ చేస్తున్నారు. నిజంగా వైభవ్ సూర్యవంశీ మీద ఎక్కువగా డిపెండ్ అయింది రాజస్థాన్ రాయల్స్ అనుకోవచ్చు బ్యాటింగ్ విషయంలో. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూస్తే అతను ఆడిన మ్యాచ్లో అతను ఎంత మంచి స్టార్ట్ అందిస్తాడంటే మీకు తర్వాత వాళ్ళు రన్నే బాల్ ఆడినా కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది, లేకపోతే చేసింగ్ కూడా ఈజీ అయిపోతుంది. వైభవ్ సూర్యవంశీ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా రన్స్ చేయడం, హై స్ట్రైక్ రేట్ 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కాకుండా బౌలర్స్ని, గొప్ప గొప్ప బౌలర్స్ బుమ్రా, ప్యాట్ కమిన్స్ ఇలాంటి వాళ్ళందరి మీద అతను ఎదురుదాడి చేస్తున్నాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. దానివల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంది. మీరు అన్నట్టుగా అతను తొందరగా అవుట్ అయితే ఏంటంటే అవతల టీం మొమెంటం వచ్చేస్తుంది. వాళ్ళు మొరల్ బూస్టింగ్ గా ఉంటుంది. అది వాళ్ళు డెఫినెట్గా ఒక డిఫరెంట్ టీమ్ గా మారిపోతారు. అందుకని అతని వికెట్ చాలా ఇంపార్టెంట్. అంటే కోచెస్ కూడా వర్క్ చేస్తారు అతని టెక్నిక్ విషయంలో. ఏం చేయాలి, అతను ఎలా అవుట్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ లో
మనం చూసాం. అతనికి ఎక్కువగా అతని లెగ్స్ ప్యాడ్స్ మీద బాల్ వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అతను ధోని లాగా ఒక హెలికాప్టర్ షాట్ అతను లెగ్ సైడ్ లో కొట్టడం, రిస్టీగా ఆడడం చూసాం మనం. సో బౌన్సర్ వేస్తే బౌన్సర్లు ఆడుతున్నాం అంటే అతని మీద ఎలాంటి టాక్టిక్స్ ప్రయోగించినా ఫలితం లేనట్టుగా మనకు కనిపిస్తుంది. సో సూర్యవంశీ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్టిక్స్ అని మనకు కనిపిస్తుంది. అంత చిన్న వయసులో అతనుకున్న ఆ స్కిల్ లెవెల్స్ కానీ, అతనుకున్న ఆ మెంటల్ మెచ్యూరిటీ కానీ అమేజింగ్ గా అనిపిస్తుంది. అతను ఆ బ్యాలెన్స్ కూడా ఉంది. అతని బిహేవియర్ విషయంలో కానీ ఎలాంటి టాంట్రమ్స్ లేకుండా చిన్న పిల్లవాళ్ళగా 15 ఏళ్ల కుర్రాళ్ళలాగే చాలా సిన్సియర్ గా అతను టీంని ముందుకు తీసుకెళ్తాడు. సో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన స్కోర్ చేసింది లాస్ట్ బిఫోర్ మ్యాచ్. సో చూస్తే కేఎల్ రాహుల్ సెంచరీ, ఆ తర్వాత భారీ స్కోర్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తే చాలా అద్భుతంగా ఆడింది. సో తిరిగి ఫామ్లోకి వచ్చేసింది, మళ్ళీ మునుపటి ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసింది కాబట్టి టాప్ 4లో కూడా ఉంటుంది అని కూడా అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ అత్యల్ప స్కోర్కి దాదాపు 74 అనుకుంటాను, అంత స్కోర్కి పరిమితం అయిపోయింది. సో ఒక రకంగా ఇది చూస్తే ఏదో గుడ్డివాటంగా మ్యాచ్ ఆడారు అనుకోవచ్చా? ఆ టీంలో హెచ్చు తగ్గులు మనకు కనిపిస్తున్నాయి. ఎగుడు దిగుడుగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం గుజరాత్ టీంతో ఆడుతున్నప్పుడు డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసి ఉంటే వాళ్ళు సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది మ్యాచ్, లేకపోతే మ్యాచ్ కూడా గెలిచి ఉండేవారు. అతను సింగిల్ తీయకుండా రిఫ్యూజ్ చేయడం వల్ల ఆ మ్యాచ్ ఓడిపోయారు. అలాగే పంజాబ్ మీద 260 చేసి ఓడిపోవడం అంటే అది చాలా హార్ట్ బ్రేకింగ్. సో ఆ 2 హార్ట్ బ్రేక్స్ ఆ టీంలో దెబ్బతీసినేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామన్న ఫీలింగ్. దాంతో 75కి ఆల్ అవుట్ అయిపోవడం, పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయి అట్ వన్ స్టేజ్ దేవర్ రెడ్యూస్ టు 8 for 6. ఏ ఇంటర్నేషనల్ టీం కానీ, ఏ ఐపీఎల్ టీం కానీ, లేకపోతే వేరే లీగ్ టీంలో కూడా 6 వికెట్లు 8 రన్స్కి పోవడం అనేది ఎక్కడ మనం కనీవిని వెరగని ఒక విడ్డూరం. అలాంటి ఒక సిచ్యుయేషన్ నుంచి వాళ్ళు కోలుకోవడం కష్టం అవుతుంది. బట్ ఏంటంటే టీం ఆన్ పేపర్ చాలా బాగుంది. రాహుల్ కానీ, స్టబ్స్, మిల్లర్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు నా టీంలో. సమీర్ రిజ్వీ లాంటి యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. సో ఐ థింక్ ఆ కేపబిలిటీ ఉంది. అక్షర్ పటేల్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. కుల్దీప్, స్టార్క్ కూడా బహుశా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో స్టార్క్ ఆడే అవకాశం ఉంది. సో స్టార్క్ రావడం వల్ల ఏమన్నా టీంకి ఒక కొత్త ఊపు వస్తుంది. మిచెల్ స్టార్క్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఫ్రెష్గా వస్తున్నాడు అతను. ప్యాట్ కమిన్స్ రావడంతో ఎస్ఆర్హెచ్కి ఎంత మంచి ఇంపాక్ట్ వచ్చిందో బౌలింగ్లో చూసాం. సో అతను రావడం వల్ల ఏమన్నా కొంత టీం బెటర్ అవుతుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఒకవేళ ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ గెలిస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందంటారా, లేదంటే ప్లే ఆఫ్స్కి అంత ఛాన్సెస్ లేవు అనుకోవచ్చు? అంటే ఇంకా రిమైనింగ్ ఈ మ్యాచ్తో కలిపి వాళ్ళకి 6 మ్యాచ్లు వీళ్ళు ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 1 or 2 మ్యాచెస్ అంతే. ఎందుకంటే 6 పాయింట్లు మాత్రం ఉన్నాయి. సో దే నీడ్ అనదర్ 8 పాయింట్స్, అంటే 4 మ్యాచెస్ గెలవాలి. సో ప్రతి మ్యాచ్ గెలవాలని ఉద్దేశిస్తూ ఆడాలి. సో ఆడితే కనుక వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ది రేస్, ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా రిమోట్ ఛాన్స్గా కనిపిస్తుంది. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? పిచ్ జైపూర్ ఈజ్ నాట్ ఏ హై స్కోరింగ్ పిచ్, కానీ ఆఫ్ లేట్ అక్కడ పెద్ద స్కోర్ రావడం చూస్తున్నా. గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది, స్పిన్నర్స్ కూడా అక్కడ హెల్ప్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే అక్కడ మీకు ఎక్కువ బౌన్స్ ఉంటుంది ఆ పిచ్లో. మీకు ఎప్పుడు కూడా మీకు జైపూర్ పిచ్లో బాల్ స్కిడ్ అవుతుంది. మీకు అదే ముంబై లాంటి చోట్ల ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. ఇక్కడ బాల్ కాస్త లోగా ఉండే అవకాశం ఉంది. సో ఆ లోనెస్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది బ్యాట్స్మెన్ అని అనుకోవాలి. సో ముఖ్యంగా ఒకవేళ స్పిన్నర్ కానీ అనుకూలిస్తే స్పిన్నర్స్కి, సో 2 టీముల్లో మంచి స్పిన్నర్స్ ఎవరున్నారు అనుకోవచ్చు? జడేజా ఉన్నాడు, తర్వాత మరి యశ్ పుంజాన్ ఆడిస్తారా లేకపోతే విష్ణుని ఆడిస్తారా అనేది మనం అక్కడ చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ లో మరి అక్షర్ అండ్ కుల్దీప్ ఉన్నారు, విప్రాజ్ నిగమ్ కూడా ఉన్నాడు. వాళ్ళకి దే హావ్ గాట్ వెరీ గుడ్ స్పిన్ అటాక్. ఢిల్లీ టీం స్పిన్నర్స్ కి అనుకూలించే పిచ్ కనుక వీళ్ళకి ఇస్తే అది ఢిల్లీకి అడ్వాంటేజ్ అవకాశం కనిపిస్తుంది. సో జోఫ్రా ఆర్చర్ ఏమైనా తిరిగి మళ్ళీ తన ఫామ్ను కంటిన్యూ చేసి ప్రత్యర్థిని కంట్రోల్ చేసే అవకాశాలు ఈ మ్యాచ్లో కూడా ఉంటాయి? జోఫ్రా ఆర్చర్ ఈస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ ఐపీఎల్. ఎందుకంటే మంచి రిథమ్ లో ఉన్నాడు, మంచి పేస్ ఉంది. అతను నాన్వర్ బార్గర్ ఇద్దరు కాంబినేషన్, లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ బౌలర్స్ ఇద్దరు కూడా చాలా మంచి పవర్ ప్లే బౌలింగ్ చేస్తున్నారు. సో అది డెఫినెట్ గా వైభవ్ సూర్యవంశీకి, యశస్వి జైస్వాల్కి వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ గా మనం చెప్పుకోవాలి. సో వాళ్ళిద్దరు డెఫినెట్ గా దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఒకవేళ ఈ పిచ్లో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ బెటర్ అంటారా, చేసింగ్ యాస్టీస్గా అదే బెటర్ అంటారా? చేసింగే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చూసాం ముంబైలో జరిగిన మ్యాచ్ లో డ్యూ ఫ్యాక్టర్ బాగానే కనిపించింది. దానివల్ల సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది ఏ టీం కానీ. సో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో చూస్తే 230, 220, 214 కూడా ఈజీగా చేజ్ చేసేస్తున్నారు. సో అసలు ఎంత స్కోర్ పెడితే ఖచ్చితంగా ఈ టీం గెలుస్తుంది అనేటువంటి నమ్మకం చూసే
అభిమానులకు కానీ ప్రేక్షకులకు కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇదే ఎస్ఆర్ఎస్ టీమ్ 130-140 స్కోర్లు చేసి దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ ఆ స్కోర్ ని డిఫెండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే 200 చేసినా దిక్కు లేకుండా ఉంది చాలా మ్యాచ్ లో. 200 ఏమాత్రం సరిపోవట్లేదు. 200 చేసిన టీమ్స్ ఏం చెప్తున్నాయంటే ఇంకో 20 రన్స్ చేస్తుంటే బాగుండేది గెలిచేవాళ్ళం అని చెప్తున్నారు. సో 200 ఈజ్ నాట్ ఏ పార్ స్కోర్, ఈజ్ నాట్ ఏ డిఫెండబుల్ స్కోర్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. కనీసం మీరు గెలవాలంటే 220-240 చేయాలి. 240 చేసినా చాలా సందర్భాలు దాన్ని చేజ్ డౌన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఏంటంటే నన్ను అడిగితే బెటర్ టు చేజ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ బోర్డు మీద పెడితే మనం సేఫ్ అవుతాం అనే ఒక ఫీలింగ్ కలగట్లేదు. టీమ్స్ కి ఒక అంచనా వేయడం కష్టం అవుతుంది. అందుకని ఇట్ ఈస్ బెటర్ టు బ్యాట్ సెకండ్ అని నాకు అనిపిస్తుంది. ఎస్, విన్ ప్రిడిక్షన్ ఎంత ఇవ్వబోతున్నారు సార్? ఏ టీంకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వబోతున్నారు? నేను 60% ఇన్ ఫేవర్ ఆఫ్ రాజస్థాన్ ఇస్తాను. ఎందుకంటే ఈ టీం మంచి ఫామ్ లో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.